మరో 2 నెలల్లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15 నుంచి ఈ టోర్నీకి తెరలేవనుంది. భారత్ శ్రీలంక సంయుక్త వేదికల్లో ఈ టీ20 వరల్డ్ కప్ జరగనుంది. అయితే ఈ టోర్నీకి సంబంధించిన మ్యాచ్ టికెట్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న భారత్ సౌత్ ఆఫ్రికా ఈ టీ20 సమయంలోనే ఐసీసీ ప్రపంచ కప్ మ్యాచ్ టికెట్లు వేలంలోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా ఈ టోర్నీకి సంబంధించి ప్రచారాన్ని సైతం ఐసీసీ ముమ్మరం చేసింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఓ విషయంలో అలిగింది. ఐసీసీ చేసిన పని ఆ బోర్డుకు కోపం తెప్పించింది. టీ20 ప్రపంచ కప్ కు సంబంధించిన టికెట్లు డిసెంబర్ 11 నుంచి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇదే సమయంలో టోర్నీకి సంబంధించి ఐసీసీ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈసారి టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. కానీ ఐసీసీ మాత్రం 5 ప్రధాన జట్లలోని ఆటగాళ్లతో పోస్టర్ ని విడుదల చేసింది. ఐసీసీ విడుదల చేసిన పోస్టర్ లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్, అలాగే ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్, శ్రీలంక కెప్టెన్ దసున్ సెనక, అలాగే దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. దీనిపై పాకిస్తాన్ అలిగి కూర్చుంది. తమది కూడా పెద్ద జట్టేనని, తమ కెప్టెన్ సల్మాన్ ఆగా ఫోటో లేకపోవటం అవమానకరమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంటుంది. ఇటీవల ఆసియా కప్ పోస్టర్ లోను తమ కెప్టెన్ ఫోటో లేదని, ఇప్పుడు ఐసీసీ కూడా ఇలాగే చేసిందంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది. మా కెప్టెన్ ఫోటో ప్రమోషన్ పోస్టర్ లో పెట్టాలి అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ ముందు వాపోయింది. కాగా మరో 2 నెలల్లో ఫిబ్రవరి 7 నుంచి ఈ టోర్నీకి తెరలేవనుంది. ఇక ఈ టీ20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. ఇక అదే రోజున భారత్ తమ తొలి మ్యాచ్ లో యూఏఈ తో తలపడనుంది.